తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. మధ్యప్రదేశ్ దామోహ్లో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. 10th ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో రిషి అనే అబ్బాయి ఎగ్జామ్లో మిగతా స్టూడెంట్స్కి ఆన్సర్స్ చూయించినందుకు ఒక 8 మంది స్టూడెంట్స్ బయటికి వచ్చాక ఆ అబ్బాయిని కత్తితో పొడిచి చంపారు. ఎంత దారుణం అసలు! ఏం చదువుకుంటున్నారు? చదువుకున్న చదువులు వాళ్ళకి ఎక్కట్లేదు, కానీ సినిమాల్లో జరిగే సన్నివేశాలు మాత్రం బాగా బుర్రకెక్కించుకుంటూ ఉన్నారు. ఎటుపోతుంది ఈ సమాజం? ఇదే ఇవాల్టి మన టాపిక్. మాట్లాడడానికి మనతో ఉన్నారు రజనీ రమ గారు, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్. నమస్తే అమ్మ. నమస్తే ఉదయ. అసలు ఏం జరుగుతోందా? ఇంత చిన్న పిల్లలకి ఇంత క్రూయల్ మెంటాలిటీ ఎలా వస్తుంది? ఎట్లా ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు? అసలు అర్థం కావట్లేదు. ఈ ఇన్సిడెంట్ని ఎట్లా చూడాలి? పాపం 15 ఏళ్ళు వాడిది, ఆన్సర్స్ చూపించలేదని ఇలాకి చంపేంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? చంపేంత ధైర్యం కాదు, కష్టపడకుండా అన్నీ అందాలి అనే పద్ధతిలో పెరుగుతున్నారు. దీనికి హెల్పర్స్ ఎవరెవరంటే పేరెంట్స్, తర్వాత మీడియా, తర్వాత అంటే దారులు చూపించడం. తల్లిదండ్రులేమో పిల్లలు కష్టపడకుండా అన్నీ అమర్చిపెడుతున్నారు, మీడియాలోనేమో ఇలాంటివన్నీ చూపిస్తున్నారు. ఈజీ మనీ ఎలా సంపాదించాలి ఇలాంటివన్నీ. సినిమాలేమో క్రైమ్ చూపిస్తున్నాయి. ఇప్పుడు గమనించినట్టయితే సినిమా ఒక లాంగ్వేజ్లో తీస్తే సినిమా తీసే స్టైల్ మారిపోలేదు. ఒక లాంగ్వేజ్లో ఒక సినిమా తీస్తే మొత్తం అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవ్వాలి. అది అంటే సేమ్ కంటెంట్ అన్ని స్టేట్లలోకి విషం చిమ్మినట్టుగా వెళ్తుందా లేదా? అది తమిళనాడులో వెళ్తుంది, ఇక మన తెలుగు రాష్ట్రాల్లో వెళ్తుంది, పక్క రాష్ట్రాల్లో వెళ్తుంది, నార్త్లోకి వెళ్తుంది. అంటే సేమ్ కంటెంట్, సేమ్ ఆ రకమైనటువంటి బిహేవియర్, మెంటాలిటీ అన్ని స్టేట్స్లోనూ స్ప్రెడ్ అవుతుందా లేదా? మరి మంచి కంటెంట్ కూడా తీస్తున్నారుగా, అది కూడా ఎక్కించుకోవచ్చు కదా. అది లేదు. ఇప్పుడు కష్టపడకుండా అనేది ఒక క్లాస్ చెప్పాను నేను ఇక్కడ. కష్టపడకుండా ఇప్పుడు మూవీస్లో కూడా అదేదో మూవీ నాకు గుర్తులేదు, 10-12 ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి. ఎలా అంటే ఒక రాయి పెట్టి కొడితే వాడెవడో చచ్చిపోతాడు. చచ్చిపోయినందుకు అవతల వాడు ఏదో డబ్బు ఇస్తాడు. ఇదేదో బాగుంది కదా, నేను నా గోల్ రీచ్ అవ్వాలంటే ఈజీగా ఉంది కదా, వాడికి చదువు రాదు, చదివించేవాళ్ళు లేరు, మరి ఏం చేయాలి? ఇలా చేసి పోలీసులకి పట్టుబడకుండా పారిపోయి పెద్దవాడు అయ్యే వరకు ఆ విధంగానే సంపాదించి అదేదో డాన్ లాగా అయిపోయి, ఇది చిన్న పిల్లల్ని పెట్టి అలాంటివి చూపించవచ్చా? సమాజాన్ని పాడు చేస్తుంది ఎవరు? సినిమా వాళ్ళే, మీడియా, తర్వాత తల్లిదండ్రులు కూడా. ఇవన్నీ అందుబాటులో లేకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. అట్లీస్ట్ 15 సంవత్సరాల వరకు, 10th క్లాస్ లెవెల్ వరకు కూడా అరచేతిలోనే వాళ్ళని బిగించి పట్టుకోవాలి అనే బుద్ధి, జ్ఞానం ఎంతమంది తల్లిదండ్రులకు ఉంది? లేదు. చాలామందిని నేను చూస్తున్నాను, 3 ఏళ్ల బాబు దగ్గర నుంచి, అంటే ఇప్పుడు 10th క్లాస్ అన్నారు కాబట్టి అక్కడ వరకు ఆలోచిద్దాం, 15 ఏళ్ల వరకు కూడా చాలా ఈజీగా వదిలేస్తున్నారు పిల్లల్ని. అన్నీ ఇచ్చేస్తున్నారు, అన్నీ ప్రతీది ఇచ్చేస్తున్నారు. వాళ్ళు చేసే అల్లరిని అసలు నాకైతే ఎంత భరించలేనట్టుగా అనిపిస్తున్నారు. ఎందుకంటే డిసిప్లిన్లో ఉన్నాం కాబట్టి మనకి అది నచ్చదు. వాళ్ళకేంటంటే అబ్బా మా అబ్బాయి కదా, ఇప్పుడు వాడు అంత ఏమంటారు పేచీ పెడుతున్నాడు, నేను ఇప్పుడు ఇది ఇవ్వకపోతే వాడి ప్రేమకు నేను దూరం అవుతానేమో, నా మీద వాడి కోపం వస్తుందేమో అంటే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ బాగా వచ్చేస్తుంది తల్లిదండ్రులు. ఒక్కటేసి ఇరక్కొట్టి మూల కూర్చోబెడితే ఇవన్నీ వస్తాయా? రావు. అది వాళ్ళకి తెలియటంలా. ఆ చిన్న ఏమంటారు పిల్లగాడు, వాడికి కోపం వస్తుందేమో అని చెప్పి వీళ్ళు గడగడ వణుకుతూ ఊరుకుంటున్నారు, లేకపోతే అడిగింది వాళ్ళు ఇచ్చేస్తున్నారు, వాడి అల్లరిని భరిస్తున్నారు. ఇది కదా చెడిపోవడానికి కారణం. ఇంకా మొబైలే కదా మెయిన్. అన్నీ చూస్తున్నారు. ఒక ఫంక్షన్కి వచ్చిన, లేకపోతే ఏదన్నా 10 మంది కలిసిన చోట కానీ ఆ పిల్లలు కొంతమంది, అందరూ కాదబ్బా, కొంతమంది చేసే అల్లరి ఎంత దరిద్రంగా ఉంటుందంటే నాకు బాగా బీపీ వస్తుంది ఆ పిల్లల్ని చూస్తే. ఆ చిన్నోడే, 2 ఏళ్ళోడే, ఆ చిన్న పిల్లోడి మీద నాకు కోపం ఏంటి? కాదు, అది చేయిస్తున్న తల్లిదండ్రులను చూస్తాను నేను ఎప్పుడైనా. పిల్లల్ని చూడండి, అసలు మురిపంగా చూసుకుంటా ఉంటారు. మురిపంగా చూసుకోవడం ఏంటి? రేపు నీ ఇంట్లోనే అల్లరి చేస్తాడు, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? పక్కన కూర్చుని గోడుని ఏడవాలి. వాడికి ఆనందపడతాడు నీ ఏడుపు చూసి. అప్పుడు వాడికి ఏం కనికరం రాదు, ఎందుకంటే ఆల్రెడీ వాడి మైండ్ ఫిక్స్ అయిపోతుంది అప్పటికే. నువ్వేం చేయగలవు? అంటే ఆ రకంగా వాడు అనుకున్నది సాధించుకోవాలి అనే క్రమంలో వాడి మైండ్ చాలా స్ట్రాంగ్ అయిపోయి ఏ విధంగానన్నా తయారవచ్చు, క్రిమినల్గానన్నా తయారవచ్చు, మనసు లేని వ్యక్తిగా తయారవచ్చు, తన పర అనే భేదం చూపించలేని వ్యక్తిగా తయారవచ్చు.
తను అనుకున్నది సాధించాలంటే అడ్డొచ్చినండి ఎవరినైనా సరే సహించకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. రేపొద్దున ఇందులో ఆడపిల్లలు కూడా బలి అవ్వచ్చు రేపొద్దున. మరి ఎంతకి దారి తీసు అది పేద కుటుంబంలోంచి వచ్చిన పిల్లాడవని, బాగా ఉన్నవాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిన పిల్లవాడని, మిడిల్ క్లాస్ అవని, ఇలా ఉండటం వల్ల క్రిమినల్స్ తయారవుతున్నారు. కరెక్ట్. మనమే క్రిమినల్స్ని తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఈ రిషియా ఏంటి అబ్బాయి పేరు, రిషియే, కష్టపడి చదవటం అలవాటు, బాగా చదివే అబ్బాయి, లేదు తనకి తాను పాస్ మార్కులు తెచ్చుకునే వరకు చదివి పరీక్ష రాసే కెపాసిటీ ఆ అబ్బాయికి ఉంది, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. అట్లీస్ట్ ఈ మిగతా వాళ్ళకి డిపెండెన్సీ, చదవరు, గాలిగా తిరుగుతారు. గాలిగా తిరిగినప్పుడు ఏమవుతుంది, పరీక్షకి అయితే హాల్ టికెట్ వస్తుంది, సెంటర్ ఇస్తారు, వెళ్ళాలి, అటెండ్ చేయాలి. మరి అక్కడ అగమ్యగా వచ్చినాం, అసలు క్వశ్చన్ మనకు సంబంధించిందా లేకపోతే వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిందా కూడా వాడికి తెలియని పరిస్థితిలో వాడు ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, పక్కన పిలుస్తాడు, అంటుంటాడు అనమాట. లేకపోతే చిన్న పేపర్ ఉండదుట్టి వాడి మీద వేస్తాడు, వాడు వెనక్కి తిరిగి చూడంగానే అంటాడనమాట. అంటే వాడు చూపించి తీరాలా. వాడేమో సంవత్సరం అంతా కష్టపడ్డాడు, కష్టపడి వాడి జీవితాన్ని వాడు ఏదో చూసుకుంటున్నాడు. వాడి కష్టం అంతా నువ్వు కష్టపడకుండా ఈజీగా ఆ ప్రశ్నలు నువ్వు కాపీ కొట్టేస్తే జవాబులు, ఇప్పుడు వాడు గొప్ప నువ్వు గొప్ప, ఇద్దరు సమానం అయిపోతారు కదా రేపు. మరి ఆ అబ్బాయి ఇదే ఆలోచించాడు, నేను కష్టపడి చదువుకొని నేను రాస్తున్నాను, ఒకవేళ తనది తప్పో రైటో తెలీదు, రాసేస్తాడు, వచ్చింది ఏదో రాసేస్తాడు. నువ్వు కాపీ కొట్టడం వల్ల అతని ఆన్సర్ తప్పు అనుకో, నీది తప్పు అవుతుంది, అది రైట్ అనుకో, నీది రైట్ అవుతుంది. కానీ నువ్వంటూ అసలు కష్టపడి సబ్జెక్ట్ని నువ్వు చదవగలిగినట్టయితే అది తప్పో రైటో నువ్వు నిర్ణయించుకోగలుగుతావు కదా, నువ్వు రాయగలుగుతావు కదా. మెమరీ అనేది చాలా బాగా ఉంటుంది 15 years ఏజ్ అంటే. వాళ్ళకి ఏముంటాయి, సమస్యలు ఏముండవు. ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చదవట్లేదు, అసలు వీళ్ళు చదివేటట్టుగా ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు కేర్ తీసుకోవట్లేదు. ఇలా చదవకుండా ఫైనల్ ఎగ్జామ్కి వాడు ప్రిపేర్ అయిపోయి హాల్ టికెట్ ఇస్తున్నారు అంటే, స్కూల్ వాళ్ళు అసలు హాల్ టికెట్ ఎందుకు ఇవ్వాలి, వీడు ఎగ్జామ్ రాయడానికి అర్హుడు కాదు, వీడికి ఏమీ రాదు అని అసలు హాల్ టికెటే ఇష్యూ చేయకూడదు, ఇచ్చేస్తున్నారు. ఇచ్చేయటం వల్ల వీళ్ళు ఎవడో ఒకటి చూపించిపోతాడులే, వీడు బాగా చదివేవాడు మంచివాడు అంటే అడిగితే ఇచ్చేస్తాడు అనే ధీమాతో వచ్చారా. ఇప్పుడు ఆ అబ్బాయి నా కష్టం నాది, నేను ఇంత కష్టపడి నేను రాసుకుంటే వీళ్ళందరికీ 10 మందికి నేనే ఎట్లా హెల్ప్ చేస్తాను. అలాంటి వాళ్ళు రేపొద్దున సర్టిఫైడ్ అయినా కూడా 10th class దేనికి పనికి వస్తారు, పనికిరారు. ఇలాంటి ఆలోచనలు అబ్బాయి చేసుకుంటాడు, అందుకని చూపించలేదు. చూపించినప్పుడు వీళ్ళు మొత్తం పరీక్షలన్నీ అయ్యేవరకు ఆగారు. ఎందుకు, అక్కడ మళ్ళీ వాళ్ళ తెలివితేటలు చూడు, ఇవి మా తెలివితేటలు అంటే క్రిమినల్స్కి వచ్చే తెలివితేటలు అయ్యి. కత్తులతో దాడి, కత్తులు తెచ్చుకున్నారా వీళ్ళు చంపడానికి? అప్పుడు కాదు, తర్వాత. ఇప్పుడు 10th class కంప్లీట్ అవనే మంది, మనం 10th class కంప్లీట్ కాకుండా మన భవిష్యత్తు ఎందుకు పాడు చేసుకోవాలి. 10th class పరీక్షలు అన్నీ అయ్యే వరకు ఆగారు. ఆగి 10th class ఫెయిలో పాసో తర్వాత తెలుస్తుంది, 10th అయితే అయింది వాళ్ళకి. అందుకని అయిన తర్వాత అయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదు. ఆ లాస్ట్ పరీక్ష అయిపోయిన తర్వాత దారి కాచి 8 మంది 15 సంవత్సరాల పిల్లలు ఏంటి, కత్తులు ఏంటి, వాళ్ళకి అసలు కత్తులు ఎక్కడ దొరికినాయి, వాడు అమ్మినవాడు ఎలా అమ్మాడు. ఇప్పుడు ఎవరన్నా చిన్న ఆర్నమెంట్ బంగారం ఎక్కడన్నా అమ్మితే, పిల్లలు కానీ ఎవరన్నా అన్నోన్ పర్సన్స్ అమ్మితే, వాళ్ళు అనుమానాస్పద పరిస్థితుల్లో పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. వీడు చూస్తే ఆహార్యం ఎలా ఉంది, వీడు బంగారం ఎందుకు అమ్ముతున్నాడు, వీడు ఒకసారి కనుక్కోండి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళు వచ్చి పట్టుకుని నీకు ఇక్కడది బంగారం అని అడుగుతారు. అలాగే అది ప్రతి ఒక్క సిటిజన్ యొక్క బాధ్యత. అలాగే ఈ పిల్లగాడు కత్తులు కొంటున్నారు అని అంటే ఆడు ఇచ్చినోడు అసలు ఎందుకు ఇచ్చాడు, మరి కంప్లైంట్ ఎందుకు చేయలేదు అంటే, సమాజం కూడా హెల్ప్ చేస్తుందంటే మరి వాళ్ళు నాకెందుకులే, నాకు డబ్బులు ఇస్తే చాలు కదా, అదే నా బిజినెస్ నడవాలి అంతే. ప్రతి వాడు అలాగే ఆలోచించబట్టే ఇలాంటి పిల్లలు క్రిమినల్స్గా తయారవుతున్నారు. ఆ కత్తులు తీసుకొచ్చి పొడవడం ఏంటి, ఆ పిల్లాడిని విచక్షణారహితంగా, చిన్న ప్రాణం అది కూడా, 10 మంది 8 మంది అటాక్ చేస్తే ఉంటాడా ఊడతాడా. వీళ్ళందరూ బాధ్యులే అసలు. అవును, కష్టపడి 10th class పాస్ అవ్వాలన్న ఇదితో చాలా కష్టపడి చదివిన 10th class వృధా అయింది, జీవితం వృధా అయింది. ఏ కష్టం పడకుండా 10th class అయింది అనిపించుకుని ఏదో రాశాడు, ఫెయిలో పాసో 10th class అయితే అయిపోతుంది, వీడికి కావాలంటే నెక్స్ట్ రాసుకుంటాడు. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్లి బాల నేరస్తులు దాంట్లో వేస్తారు. వేసినప్పుడు అక్కడేంటి, చదువు సంధ్య విద్యా బుద్ధి అన్నీ నేర్పిస్తారు, పని పాట నేర్పించినప్పుడు ఆటోమేటిక్గా 10th class కంప్లీట్ అవుతుంది వీడికి. అక్కడ భయంతో పోయింది ఎవరు, ఈ అబ్బాయి. అంటే ఎక్కడి నుంచి వచ్చింది రూట్స్ ఆలోచించాడు, ఒక సమాజం నుంచి వచ్చింది. కత్తులు అమ్మాడాడు వాడు, వాడు సమాజం పట్ల అవేర్నెస్ ఉన్నవాడైతే వాడు కంప్లైంట్ ఇచ్చేవాడు కత్తులు ఇవ్వకుండా. అవును, మరి సమాజం కూడా ఇలాంటి క్రిమినల్స్ని తయారు చేయడానికి దోహదం చేస్తున్నారనే కదా అర్థం. తల్లిదండ్రులు పిల్లల మీద ఆరా పెట్టడం లేదు. అసలు ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేదా,
ఎగ్జామ్ హాల్కి వాళ్ళ 10వ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినోడు కత్తులు తీసుకుని ఎట్లా వెళ్ళారు? అసలు ఒక విషయం అండి, నాకు పిల్లలు ఇంత క్రూయల్ మెంటాలిటీ అని పేరెంట్స్కి తెలియకుండా ఉంటుందా, తెలుస్తుందా, తెలియదంట? తెలీదు ఖచ్చితంగా. ఎట్లా చెప్పనా నేను, ఇంటి దగ్గర చాలా బాగా నటించేస్తారు ఆస్కార్ లెవెల్లో. ఇప్పుడు ఈరోజు ఫైనల్ ఎగ్జామ్ అంటే వాడు కత్తి తీసుకెళ్తున్నాడు అనే విషయం ఇంట్లో తెలియలేదు అని అంటే వాడు ముందు రోజో ఆ ముందు రోజో ఎప్పుడో ఎక్కడో కొని దాచిపెట్టుంటాడు. వాడు దాన్ని తీసుకెళ్ళాడు కూడా, అంటే ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళకపోవచ్చు, ఎక్కడో దాచిపెట్టాడు. వీళ్ళని ఎవరు గమనించలేదా? స్కూల్ కాంపౌండ్లో పిల్లాడిని పొడిచి చంపేసినప్పుడు స్కూల్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంతమంది? మరి సమాజం కూడా ఇలాంటి క్రిమినల్స్ని తయారు చేయడానికి పాత్ర వహిస్తుంది. ఎన్ని వైపుల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు వాడు బాల నేరస్తులు జైల్లోకి వెళ్ళి వాడు చదువుకుంటాడు, అన్నీ నేర్చుకుంటాడు, ఒక అంతా కంప్లీట్ అయ్యాక వాడిని బయటకు వదులుతారు. మంచి నడవడిగానే ఉన్నారులే అని చెప్పి చదువు అయిపోయింది, ఉద్యోగం చేసుకుని బతకండి రా అని పంపిస్తారు. కానీ వాడి లోపల ఉన్నటువంటి ఆ ప్రవృత్తి పోదు. వాడు ఎంత చదువుకుని ఏం చేసినా బయటకు వచ్చి ఇంకోటి ఏదైనా చేయడం ఏంటి రేపు? వాడికైతే ఎటువంటి నష్టం లేకుండా ఫుడ్, బెడ్, చదువు అన్నీ జరిగినాయి. అక్కడ పోయింది ఎవరు? ఇక్కడ బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? కష్టపడి 15 సంవత్సరాలు చదివి 10th క్లాస్ వరకు వచ్చిన ఆ పిల్లాడు జీవితం ఏంటి? ఇదంతా ఆ పిల్లలు ఆలోచిస్తున్నారా? ఇప్పుడైనా సరే ఆ పిల్లలు ఆలోచిస్తున్నారా? వాళ్ళ కౌన్సిలింగ్ చాలా ఇవ్వాలి అక్కడ ఆ జైల్లో కూడా. వీళ్ళకి జైల్లో కూడా కౌన్సిలర్స్ ఉంటారు. వీళ్ళకి ఎవ్రీ డే జీవితం పట్ల వాల్యూస్ తెలియచేయాలి. అసలు వాళ్ళ భవిష్యత్తు పట్ల ఒక అవేర్నెస్ ఉండాలి వాళ్ళకి. మనకు ఒక గోల్ ఉండాలి, దాన్ని ఎలా చదువుకోవాలి, ఎలా గోల్ రీచ్ అవ్వాలి, ఎలా అచీవ్ అవ్వాలి, ఇట్లాంటివన్నీ జైల్లో నేర్పాలి. మరి ఎంతవరకు నేర్పిస్తున్నారనేది తెలియదు. కానీ అలా నేర్పించినా కానీ మరి బయటకు వచ్చినాక మళ్ళీ అలాగే ఒకవేళ మారితే వాళ్ళ భవిష్యత్తులు బాగానే ఉంటాయి. పోయింది ఎవరు? ప్రాణం తిరిగి రాదు కదా. మీరు ఎంత పశ్చాత్తాపడినా మీ 8 మంది ఇప్పుడు ఆ బిడ్డను తీసుకురాగలరా? బతికించి ఆ పిల్లాడికి భవిష్యత్తు ఇవ్వగలరా? దేవుడు వాళ్ళకి పశ్చాత్తాపం అనేది ఇవ్వాలి. ఇస్తే అది ఒక పెద్ద పనిష్మెంట్ అయ్యి లైఫ్ అంతా వాళ్ళకి నిద్రాహారాలు లేకుండా చేస్తుంది. భగవంతుడు అనేవాడు చెయ్యాలి ఆ పని. రైట్, ఇలాంటివి రిపీట్ కావద్దని కోరుకుందామండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.